ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. బ్రేకింగ్ న్యూస్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ కేసులో చంద్రబాబుకి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది సిఐడి. ఆ పిటిషన్ పై నేడు జస్టిస్ బెలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపనుంది. చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్లో సిఐడి పేర్కొంది. అయితే జనవరి 19న విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలకు సమయం కావాలని సుప్రీంకోర్టును కోరారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. ఇరుపక్షాలు తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. దీంతో ఇవాళ విచారణ జరగనుండగా తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. మొదట మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది. ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ సిఐడి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ. సంబంధించి ఈ సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరగబోతుంది. మరి ఈ విచారణలో ప్రధానంగా మనం చూసుకున్నట్టుగైతే ఏపీసీఐడి బెయిల్ రద్దు చేయాలి, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలి, చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తా ఉంటారు, ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ఏపీసీఐడి కోరింది. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయాన్ని గతంలో కోరారు. కొన్ని నేపథ్యంలో ఈ రోజుకి కేసుని వాయిదా వేయడం జరిగింది. సుప్రీంకోర్టు జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఈ కేసు విషయంలో ఈ రోజు విచారణ చేపట్టబోతుంది. మరి చంద్రబాబు బెయిల్ విషయంలో ఎలాంటి డెసిషన్ వస్తుంది, సర్వోన్నత న్యాయస్థానం మళ్ళీ దీన్ని ఇంకొక కారణంతో దీన్ని పొడిగిస్తారా, లేకపోతే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మరి బెయిల్ రద్దు చేయాలని ఇటు కోరటం ఏపీసీఐడి కోరుతున్న నేపథ్యంలో మరి సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు డెసిషన్ ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇటు చంద్రబాబు తరఫున న్యాయవాదులు, అటు ఏపీసీఐడి న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. చంద్రబాబుకి ఇప్పటిదాకా అయితే సుప్రీంకోర్టు చంద్రబాబుకి ఓట ఇచ్చింది ఈ కేసు విషయంలో. మరి ఈ రోజు ఏపీసీఐడి వాదనలు విన్న తర్వాత ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. ఇది చాలా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన కేసు. ఈ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా 52 రోజులు గడపడం జరిగింది. మరి వీటన్నిటి నేపథ్యంలో ఈ కేసుకి చాలా ప్రాధాన్యత వచ్చింది. సుప్రీంకోర్టులో పెద్ద న్యాయవాదులు ఈ కేసును వాదిస్తున్నారు. ఇటు చంద్రబాబు తరఫు నుంచి కానీ, ఇటు సిఐడి నుంచి కానీ. మరి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ప్రభుత్వం తరఫున దీనికి సంబంధించి పూర్తిగా దానికి కేసుకి అటెండ్ అవ్వడం, వాటిని చూడటం కూడా జరుగుతుంది. మరి అయితే చంద్రబాబుకి బెయిల్ రద్దు చేయకపోతే ఈ కేసుపై తీవ్ర ప్రభావం చూపించబోతుందని చెప్పేసి సిఐడి అధికారులు, ఏపీసీఐడి తరఫున న్యాయవాదులు చెప్తున్నారు. రామకృష్ణ, మరోపక్క చూసుకున్నట్లయితే ఏపీసీఐడి విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే హైకోర్టు గతంలో చూసుకున్నట్లయితే మధ్యంతర బెయిల్ ఇచ్చింది, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీలో ఏదైతే సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేస్తుంది ఏపీసీఐడి. అయితే ఈ రోజు ఈ విచారణలో గతంలో చెప్పినట్లుగా వాదనలు, ఆధారాలు ఏవి కూడా పట్టించుకోలేదు హైకోర్టు అంటూ చెప్పారు ఏపీసీఐడి. మరి ఈ రోజు సుప్రీంకోర్టు ముందు ఎలాంటి అంశాలని పరిగణనలోకి తీసుకోబోతుంది సిఐడి? అయితే ఈసారి అంటే కౌంటర్ దాఖలు చేయమన్నారు కదా, మరి కౌంటర్ ఏం దాఖలు చేస్తారనేది చూడాలి. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఆ కౌంటర్ దాఖలు చేసింది ఏ రకంగా ఉండబోతుంది కేసు విషయంలో. వీళ్ళు ఈ కేసు కౌంటర్ దాఖలు బేసిస్ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోబోతుంది. మరి మధ్యాహ్నం
1 గంట కల్లా దీనికి సంబంధించిన కోర్టు డెసిషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మరోపక్క రామకృష్ణ ఆల్రెడీ కూడా ఏదైతే లిఖిత పూర్వకంగా వాదనని సంబంధించి లిఖిత పూర్వకంగా సమర్పించాలని హైకోర్టు కోరినట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఆ లెటర్ లో ఎలాంటి అంశాలని హైలైట్ చేస్తారు ఏపీసీఐడి? లిఖిత పూర్వకమైన వాదనలు ఆల్రెడీ ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి అనేక వాదనలు జరిగాయి. ఇటు సిఐడి కానీ ఇటు చంద్రబాబు తరఫున న్యాయవాదులు కానీ చాలా వాదనలు వినిపించారు. ఈ వాదనలన్నింటికి విన్న తర్వాత కూడా సర్వోన్నత న్యాయస్థానం దగ్గర ఇంకా కొన్ని ప్రశ్నలకు ఇంకా ప్రశ్నలకు సంబంధించి సమాధానం రావాల్సి ఉంది. మరి ఈ సమాధానం రావాల్సిన నేపథ్యంలోనే ఈ ఇరువైపుల న్యాయవాదులు వాదనలు వింటారు. విన్న తర్వాత దీని మీద సర్వోన్నత న్యాయస్థానం డెసిషన్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇటు ఏపీ ఇక్కడ కొన్ని విషయాలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ముఖ్యంగా బెయిల్ రద్దు ఒక అంశం అయితే సెక్షన్ 17A కూడా ఇంకో అంశం ఉంది. మరి సెక్షన్ 17A కి సంబంధించి కూడా ఇక జడ్జిమెంట్ కూడా రిజర్వ్ చేస్తుంది. దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సెక్షన్ 17A ప్రకారం తన అరెస్టే అక్రమం అని చంద్రబాబు నాయుడు వాదిస్తున్నారు. మరి ఏపీ చేయడం మాత్రం ఈ కేసుకు సంబంధించి సరైన ఆధారాలు సబ్మిట్ చేయలేకపోయింది. మరి ఈ దాంతోనే ఈ సెక్షన్ 17A ప్రభావం చూసుకుంటే మొత్తం అన్నిటి మీద పడుతుంది. ఈయన బెయిల్ వ్యవహారం కానీ అన్నిటి వ్యవహారం మీద. మరి కాబట్టి ఈ బెయిల్ రద్దు చేయమని అంటానికి ముందు సెక్షన్ 17 సంబంధించిన అంశాలు కూడా న్యాయవాదులు ప్రశ్న ఇక్కడ ప్రస్తావించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇరువురు దాఖలు చేసి కౌంటర్ బేస్ చేసుకొని ఈ రోజు నిర్ణయం తీసుకోబోతుంది సర్వోన్నత న్యాయస్థానం. ఇప్పుడు రామకృష్ణ, ఇది సుప్రీంకోర్టులో ఈ రోజు ద్విసభ్య ధర్మాసనం ఏ సమయానికి విచారించబోతుంది? దీనికి సంబంధించిన జడ్జిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే ఈ రోజు కూడా వాయిదా వేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఎలాంటి సూచనలు ఉన్నాయి? జడ్జిమెంట్ ఏమి రాదు. జడ్జిమెంట్ ఇప్పుడే రాదు. దీనికి సంబంధించి బెయిల్ రద్దుకి సంబంధించి నిర్ణయం ఏం చేయాలా అనేది, బెయిల్ రద్దు చేయాలా వద్దా, లేదంటే ఇటు సుప్రీంకోర్టులో ఇరు వర్గాలు ఇచ్చినటువంటి సమాధానంతో సంతృప్తి చెందకపోతే మళ్ళీ దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి కేసుని వాయిదా వేసే అవకాశం ఉంది తప్ప దీని మీద ఫైనల్ జడ్జిమెంట్ ఇప్పటికిప్పటికైతే వచ్చే అవకాశం ఉంటే ఇక్కడ కనిపించట్లేదు. రామకృష్ణ, మరోపక్క చూసుకున్నట్లయితే ఇందాక మీరు చెప్పినట్లుగా చంద్రబాబు తరపు న్యాయవాదులు సీనియర్స్ ఉన్నారు. అయితే వాళ్ళంతా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి వాదన వినిపిస్తుంది, ఎలాంటి సూచనలు కనిపిస్తున్నాయి? ఈ కేసుకి సంబంధించి ఇక్కడ కూడా గెలుస్తామన్న ధీమా కనిపిస్తుందా ఏంటి? ఇప్పుడు న్యాయవాదులు ఇప్పుడు కూడా ఎవరి తరఫున న్యాయవాదులు వాళ్ళకి ధీమా ఉంటుంది, మేము గెలుస్తాం ఈ కేసుని అనేది. అలాగే చంద్రబాబు తరఫున న్యాయవాదులు సెక్షన్ 17 చంద్రబాబు నాయుడు వర్తించినప్పుడు ఈ కేసులన్నీ మాకేంటి, ఈ కేసులు అసలు మాకు వర్తించు, ఇదంతా కూడా ఒక ట్రాష్, దీన్ని మొత్తంగా కూడా కొట్టేయాలి, అన్ని కేసులు కొట్టేయాలి అంటున్నారు. అన్ని కేసులు కొట్టేయాలి మరి అని ఇటువైపు చంద్రబాబు తరఫున న్యాయవాదులు, అటువైపు ఏపీ న్యాయవాదులు చంద్రబాబు పాత్ర ఇందులో ఉంది. చంద్రబాబు పాత్ర ఉన్న మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాబట్టి అతను బెయిల్ రద్దు చేయండి. బెయిల్ రద్దు చేయకపోతే దీని మీద కేసు మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఆయన చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడు ప్రతి అడుగు మీద అనేక రిస్ట్రిక్షన్స్ సంబంధించి ఏపీసీఐడి పెట్టడం, వీటన్నిటి నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కొంత కేసుని డీప్ గా విచారించిన తర్వాత చంద్రబాబు బెయిల్ విషయంలో కొంత ఊరటిచ్చింది. ఎందుకంటే ఈ సెక్షన్ 17A అనేది పట్టుకోకుండా ఉండటైతే చంద్రబాబు నాయుడు అసలు ఎప్పుడో బెయిల్ వచ్చేసి ఉండేది. సెక్షన్ 17A అని పట్టుకోవడంతో ఆ సెక్షన్ 17A వల్ల ఎంత డిలే జరిగింది. 50 రోజులు కూడా చంద్రబాబు నాయుడు జైల్లో ఉండాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. సెక్షన్ 17A కాకుండా ముందు ఫస్ట్ బెయిల్ అప్లై చేసుకుని బయటకు వచ్చి తర్వాత సెక్షన్ 17A మీద పోరాటం చేస్తే అదే వేరే రకంగా ఉండేది. కానీ పట్టణంగా చేయకోకుండా తమ వైపు తప్పు లేదు కాబట్టి సెక్షన్ 17A ప్రకారం కేసులన్నీ కొట్టాలని చెప్పేసి మొదటి నుంచి కూడా ఒక వాదన, అంటే దూరంగా ఆలోచించుకోకుండా ఏదో టెంపరీగా ఆలోచిస్తూ ఒక నిర్ణయం చంద్రబాబు నాయుడు అడ్వకేట్లు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు 50 రోజుల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అసలు ఈ బెయిల్ వ్యవహారం ఇవన్నీ కూడా అయిపోయి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే అవకాశం ఉండేది. అది ఇంత జరిగే అవకాశం కూడా ఉండేది కాదు. ఏది ఏమైనా సరే సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు చంద్రబాబు బెయిల్ మీద విచారణ జరిపి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.